ముస్లింలకు నిజంగా మేలు చేసిన పార్టీ ఏది, కీడు చేసిన పార్టీ ఏది? టీడీపీ హయాంలో 200 కోట్లతో 40,000 మందికి దుల్హన్ పథకాన్ని అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన 4 ఏళ్ల తర్వాత కేవలం 4,000 మందికి మాత్రమే షాదీ తోఫా అమలు చేశాడు. టీడీపీ హయాంలో సుమారు 600 మంది ముస్లిం విద్యార్థులను చంద్రబాబు గారు విదేశాలకు పంపి చదివిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మదింపు పేరుతో మోసం చేశాడు. టీడీపీ హయాంలో 3 హజ్ హౌసులు నిర్మించడమే కాకుండా 5 ఏళ్లలో 10,000 మందిని హజ్ యాత్రలకు పంపిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా నీరుగార్చాడు. 13 లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా అందించి చంద్రబాబు గారి వారి కళ్ళలో ఆనందం నింపితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా పథకాన్ని ఎత్తేశాడు. చంద్రబాబు గారి హయాంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు లోన్ ఇచ్చి 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా 1 రూపాయి ఇవ్వలేదు. దుకాన్ మకాన్ వంటి పథకాలను టీడీపీ హయాంలో ప్రవేశపెట్టి ఏటా 10,000 మందికి లోన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా ఎత్తేశాడు. టీడీపీ హయాంలో ఇచ్చిన 5,000 మసీదులోని ఇమాం మజ్దూర్లకు మాత్రమే వేతనాలు పెంచి మిగిలిన మసీదులను జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ దాన్ని ఏర్పాటు చేయలేదు. ముస్లిం మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహానికి గాను వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తలాక్ చెప్పబోతున్నారు.